హాయ్! ఈరోజు అద్దిరిపోయే టేస్ట్‌తో గోంగూర చికెన్ రెసిపీ అయితే చేసేసుకుందాం. అది కూడా మట్టి కుండలో. చూడండి, అందుకోసం జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా నీట్‌గా కట్ చేసి నేను ఇలాగ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కేజీ చికెన్ బాగా 3 సార్లు ఉప్పు నీళ్ళలో కడుక్కున్నది ఇది. ఇది కూడా మనం ఇలాగ పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద అయితే మట్టి కుండ పెట్టుకున్నాను. మట్టి కుండలో మనం ఈ గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. 4 కట్టల వరకు గోంగూర తీసుకొని అది కూడా నీట్‌గా కడుక్కొని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలాగా. 1 కేజీ చికెన్‌కి నేను 4 కట్టల గోంగూర తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి సరిపడా అన్నీ వేసుకోవాలి. 20 వరకు వెల్లుల్లిపాయలు వేశాను. పచ్చిమిరపకాయలు 100 గ్రాములు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు 2 పెద్ద సైజువి కట్ చేసుకొని వేసుకున్నాను. జీలకర్ర 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇవన్నీ ఉడకడానికి 2 కప్పుల నూనె, కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. నేను నూనె అయితే 2 కప్పులు వేసుకున్నాను. ఆల్రెడీ మనకి గోంగూరలో నీళ్ళైతే రిలీజ్ అవుతాయి. అందుకనే చూసి వేసుకోవాలి. కొన్ని వేసుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత మూసి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు సన్న మంట మీద మనం ఉడికించుకుందాము గోంగూరనైతే. పక్క స్టవ్ మీద గోంగూర ఉడికిపోతుంది. ఇప్పుడు చికెన్ కూడా ఉడికించుకుందాము. ఇలాగా ఒక బొగనలో చికెన్ అంతా తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో కూడా పసుపు వేసుకున్నాను. చికెన్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో వేసాము. దీనికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్ వరకు వేసుకున్నాను అంతే ఆయిల్ నేను. నీట్‌గా కలిపేసుకుని సన్న మంట మీద ఇది కూడా ఉడికించుకోవాలి. నీళ్ళైతే దీంట్లో పోసుకోకూడదు. ఆల్రెడీ చికెన్లో నీళ్ళు రిలీజ్ అయిన వాటర్తోనే ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు గోంగూరలోకి వస్తే చూడండి, గోంగూర అయితే ఉడుకుతూ ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను 2 పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఇలాగ వేసేసుకొని బాగా కలుపుకొని మూత మూసి మళ్ళీ ఒక 3-4 నిమిషాల వరకు ఉడికించాలి. సన్న మంట మీదనే ఉడికించుకోవాలి ఇప్పుడు గోంగూర. చూడండి, 3-4 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే గోంగూర పైన ఆయిల్ కూడా బాగా రిలీజ్ అయ్యి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్నైతే రుబ్బుకోవాలి. మిక్సీలో అయితే వేసుకోకూడదు. మనకి గోంగూర టేస్ట్ అస్సలు రాదు. దీన్ని మనం మట్టి కుండలోనే ఇలాగా చూడండి, ఇలాగా మెత్తగా రుబ్బుకుంటున్నాను నేనైతే. ఇది రుబ్బుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ కూడా ఉడికిపోతుంది చూడండి. మెత్తగా చికెన్ కూడా ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు గోంగూర కూడా మెత్తగా రుబ్బేసుకున్నాను చూడండి ఇలాగా. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు తీసుకొని వచ్చి గోంగూరలోకి వేసేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్తో పాటు వేసుకున్నాను. కొత్తిమీర కూడా గుప్పెడంత కొత్తిమీర కూడా దీంట్లోకే వేసేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక నిమిషం 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడే ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసి చూసుకోండి సరిపోయిందా లేదా అని. నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చూశాను, కొంచెం తక్కువగా ఉంది. అందుకోసం నేను మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకొని దీన్ని 1 నిమిషం వరకు ఉడికించుకుంటున్నాను. ఇలాగ కుండ మీద మూత మూసి మళ్ళీ 1 నిమిషం ఉడికించుకొని తీస్తే చూడండి, మన టేస్టీ గోంగూర చికెన్ రెసిపీ అయితే తినడానికి రెడీగా ఉంది అద్దిరిపోయే టేస్ట్‌తో. వీడియోకైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.